సార్ కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్నట్టు అనుమానపడుతూ ఉన్నట్టు ఒకవేళ సుప్రీంకోర్టులో నెగిటివ్గా వీళ్ళకి అనుకూలంగా తీర్పు రాకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఏంటి సార్? ఆప్షన్ ఏముంటుంది? సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడం తప్ప ఇంకే ఆప్షన్ ఉండదు. ఎందుకంటే పార్లమెంట్ చట్టం చేసి 9th షెడ్యూల్లో చేరిస్తే దానిపైన సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష చేయకుంటే అప్పుడు రిజర్వేషన్ ఉంటాయి. కానీ పార్లమెంట్లో చట్టం చేయాలంటే బీజేపీ చేయాలి, కాంగ్రెస్ చేయలేదు. బీజేపీకి బీజేపీ విధాన రీత్యానే 50% లిమిట్ దాటకూడదన్నది బీజేపీ వైఖరి. మీకు గుజరాత్లో పటేళ్ల పాటీదారీ ఉద్యమము బీజేపీకి చాలా పెద్ద అగ్ని పరీక్షగా నిలిచినా కూడా బీజేపీ 50% రిజర్వేషన్లు పరిమితి ఉండాలనే స్టాండ్ తీసుకుంది. ఎందుకంటే వాస్తవంగా పటేల్స్ బీజేపీకి పెద్ద దెబ్బ అది, అక్కడ పాటీదార్ ఉద్యమం. అయినా కూడా దాన్ని ఎలాగోలాగో ఓవర్కమ్ అయ్యారు. దానికి నాయకత్వం ఇచ్చిన హార్దిక్ పటేల్ని లాగేశారు. కానీ రిజర్వేషన్లకు ఒప్పుకోలే. ఎందుకంటే ఈ 50% లిమిట్ పట్ల బీజేపీ ఈజ్ వెరీ క్లియర్. తన స్టాండ్ అంతే, 50% దాటకూడదని. కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలేమో మేము ఈ 50% గోడను పగల కొడతామంటున్నారు. దీనికి కూడా పొలిటికల్ బేసిస్ ఏంటంటే బీజేపీకి అప్పర్ కాస్ట్ ఓటు కూడా చాలా గణనీయంగా ఉంటుంది. తెలంగాణలో అప్పర్ కాస్ట్ తక్కువ కావచ్చు, కానీ అనేక రాష్ట్రాల్లో అప్పర్ కాస్ట్లు గణనీయంగా ఉంటారు. సో అప్పర్ కాస్ట్లు సాలిడ్ బీజేపీ ఓట్ బేస్. మీకు అనేక సర్వేలు చూడండి, బ్రాహ్మణ్స్, వైశ్యాస్, ఇలా అప్పర్ కాస్ట్లలో బీజేపీకి మంచి బలం ఉంటుంది. హిందుత్వ ప్రభావం కావచ్చు, మోడీ ప్రభావం కావచ్చు. అందువల్ల తమ అనుకూల కాన్స్టిట్యున్సీ ఓటర్లను కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే బీజేపీ 50% లిమిట్ 80%లో బ్రేక్ చేయొద్దు అన్నది ఆ పార్టీ లైన్. అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వం కోరినా బీజేపీ తన వైఖరి మార్చుకోదు. ఒకవేళ మార్చుకోవాలని ఉన్నా కాంగ్రెస్ పార్టీ లాభం చెప్పిన బీజేపీ ఎందుకు చేస్తుంది? పొలిటికల్గా కూడా ఇది అమలు కాదు. అందువల్ల మార్గమే లేదు. ఇంకా మార్గం ఏంటి? సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడం ఇలాంటివి ఉన్నా, కాన్స్టిట్యూషనల్ బెంచ్కి రెఫర్ చేయడం ఇలాంటివి ఉంటే అది ఇవాళ తేలేది కాదు, ఏది లేదు. సో అందువల్ల ఎన్నికలకు పోవాల్సింది. అందుకే నేను అనేది ఇది లాయల్టీ టెస్టే తప్ప కాన్స్టిట్యూషనల్ టెస్ట్ మాత్రమే కాదు. లాయల్టీ టెస్ట్ అంటే బీసీల పట్ల ఎవరికి నిబద్ధత ఉంది అనేది ఇప్పుడు టెస్ట్. సో మాకు నిబద్ధత ఉంది అని కాంగ్రెస్ పార్టీ చెప్పడానికి వీలవుతుంది. చూడండి, మేమైతే చేశాం, సుప్రీంకోర్టులో కొట్టేశారు, దానికి మేమేం చేయగలం? ప్రతిపక్షాలను ట్రాక్ చేయడానికి కూడా వీలవుతుంది. దీన్ని ఆపింది ప్రతిపక్షాలే, బీసీల ముందు నోటి ముందు ఉన్న బుక్కను లాకేసుకున్నది అని ప్రతిపక్షాన్ని అటాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. అందువల్ల సుప్రీంకోర్టు తీర్పును ఇంకో అమలు చేయక వేరే మార్గమే లేదు కదా. సో అందువల్ల సుప్రీంకోర్టు కనుక నెగిటివ్గా తీర్పు చెప్తే ఇక మిగిలింది ఏంటి? అప్పుడు లాయల్టీ టెస్ట్, ఎవరు నిబద్ధత, ఎవరికి బీసీల పట్ల నిబద్ధత ఉంది అనే యొక్క పోటీ జరుగుతుంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వెంటనే ఫార్ములా ఉంది, మేము బీసీలకు పార్టీ రీత్యా ఇస్తాము అని ఆల్రెడీ ప్రకటించారు. అందువల్ల మేము 42% టికెట్లు బీసీలకు ఇస్తాము అని. సో ఆల్రెడీ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా ఇదే సమయంలో జరుగుతుంది కనుక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా బీసీ అభ్యర్థులనే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి పంపింది. నవీన్ యాదవ్, రామ్మోహన్, అంజన్ కుమార్ యాదవ్, ఇలా బీసీ అభ్యర్థులనే పంపింది. అజారుద్దీన్ ఎమ్మెల్సీగా గవర్నర్ కోటాలో రికమెండ్ చేసి అజారుద్దీన్ గతంలో పోటీ చేసిన అజారుద్దీన్ పక్కకు కూడా తప్పించారు. అందువల్ల ఇక కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ ప్రచార యుద్ధం ఏంటంటే, ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి, సుప్రీంకోర్టులో కేసులు వేసి మేము ఇద్దామనుకుంటే ఇవ్వకుండా చేశారు, అయినా మేము పార్టీ తరఫున ఇస్తామని. దీన్ని ఎదుర్కోవటానికి ప్రతిపక్షాలకు ఉన్న ఆయుధం ఏంటంటే, మరి మీ ముఖ్యమంత్రిని బీసీ ఎందుకు చేయరు అని బీజేపీ అడుగుతుంది. ఎందుకంటే బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అని నినాదం ఉంది కనుక. బీఆర్ఎస్ ఆ ప్రశ్న అడగదు. ఎందుకంటే బీఆర్ఎస్ కుటుంబ పార్టీ కనుక కేసీఆర్ కుటుంబం నుంచే ముఖ్యమంత్రి కావాలి తప్ప బీసీ అయ్యే అవకాశమే అక్కడ ఉండదు. అందువల్ల బీఆర్ఎస్ ఏమంటుంది, కాంగ్రెస్ పార్టీ మరి మంత్రుల్లో 42% ఎందుకు ఇవ్వరు అంటారు. ఎందుకంటే 42% ఎమ్మెల్యేలే కాంగ్రెస్ పార్టీకి లేరు. అందువల్ల మంత్రులకు ఇవ్వడం అనేది కాంగ్రెస్ పార్టీలో సాధ్యం కాదు. అందువల్ల 42% మంత్రులు ఇవ్వచ్చు కదా అంటారు. దానికి అప్పుడు కాంగ్రెస్ ఏమంటుంది, చూడండి ఇటీవల పునర్వ్యవస్థీకరణలో మేము బీసీలకే ఇచ్చాం అని అంటారు. అందుకే సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి లాంటి రెడ్లను, ప్రేమ్ సాగర్ రావు లాంటి వెలుమను కూడా పక్కకు పెట్టారు కదా.
అందుకని అది స్థానిక ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఈసారి మంత్రివర్గ విస్తరణలో బీసీలకు పెద్దపీట వేశారు. స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం జరిగే మంత్రివర్గ విస్తరణలో ఇతర కులాల వాళ్ళు వస్తారు. సో అందువల్ల ఇక నెక్స్ట్ జరిగేది ప్రజా కోర్టులో ప్రచార యుద్ధము తప్ప ఇంకేమీ చేయగలిగింది ఏముంటుంది. ఇక బీజేపీ పైన ఇంకో అటాక్ కాంగ్రెస్కి అవకాశం ఉంటుంది. ఏంటంటే మోడీకి చిత్తశుద్ధి ఉండి బీజేపీ చిత్తశుద్ధి ఉంటే చెయ్యొచ్చు కదా అనే ఆర్గ్యుమెంట్ పెడతారు.